చూపించుకునేదానికి ప్రతి కార్యకర్త కూడా కందుకూరు నియోజకవర్గంలో సైనికుడుగా నేను చూస్తా ఉంటే నేను ఎక్కడ కూడా ఎవరికి సౌమ్యంగా క్లోజ్ చేద్దామని చెప్పి నేను చిలుకూరుపేట నుంచి వస్తా ఉంటే మా సోదరులు బ్రహ్మాండంగా నన్ను రిసీవ్ చేసుకుని ఉంటే కార్యకర్తలు ఎంత ఆనందం చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. తప్పనిసరిగా మీ అందరి ఆనందం 2024లో తెలుగుదేశం పార్టీని గెలిపించే దాంట్లో కూడా మీరు కీలక పాత్ర పోషించి ఆ తర్వాత 2024 తర్వాత కందుకూరులో ప్రజాపాలన తీసుకుని వచ్చి మీ అందరికీ ఓపెన్ గా కూర్చొని ఏ సమస్య వచ్చినా కూర్చొని దాని పరిష్కార మార్గం చూపించే దాంట్లో మీ సోదరుడుగా మీ కుటుంబ సభ్యుడిగా ఎంతో నాయకుడు ఉంటాడని చెప్పి తప్పనిసరిగా ఎలాంటి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నేను కూడా వ్యాపారస్తుని వ్యాపార వర్గాలు కానీ చిన్న సన్నకారు వ్యాపారాలు చేసే వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఒక భరోసా ఇవ్వదలుచుకున్నా. కందుకూరులో ఒక రోడ్ మోడల్ కందుకూరు ఒక మంచి నియోజకవర్గంగా ఈ రాష్ట్రంలోనే కాదు ఒక మంచి ప్రాంతం కందుకూరు అంటే సోంపులు అని చెప్పే విధంగా ఈ నియోజకవర్గాన్ని తీర్చిదిద్ది అటువంటి విద్వేషాలు లేకుండా ఎలాంటి ఆందోళనకి తావు లేకుండా చూసుకునే బాధ్యత కూడా నేను భుజాన్ని తీసుకొని ముందుకు పోతానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమానికి వచ్చేసినటువంటి పత్రికా సోదరులకి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు కూడా పేరు పేరున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా నా మీద నమ్మకం పెట్టుకొని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ కందుకూరు నియోజకవర్గంలో ఇంతకుముందు రాణి మెజార్టీని కూడా రేపు కందుకూరు నియోజకవర్గంలో తీసుకుని వచ్చి కందుకూరు నియోజకవర్గాన్ని గిఫ్ట్ గా తెలుగుదేశం పార్టీకి ఇవ్వడానికి మా నియోజకవర్గ ప్రజలందరూ రెడీగా ఉన్నారు. దానికి నా వంతు సాయశక్తుల 24 గంటలు కష్టపడి వచ్చే 40 రోజుల్లో తెలుగుదేశం పార్టీని గెలుపు ధ్యేయంగా తీసుకుపోయే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. దానికి అందరూ కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా సహకరిస్తారని చెప్పి మీ అందరినీ కూడా మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నియోజకవర్గ బాధ్యత ఇంట్లో నాయకులు గెలిస్తే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త గెలిచినట్టుగా భావిస్తారని చెప్పి